హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే బెల్లంతో సేమియా పాయసం పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము. చాలా వరకు చాలామంది అయితే బెల్లంతో సేమియా పాయసం చేస్తే పాలు విరిగిపోతుంది అంటుంటారు. పాలు విరగకుండా బెల్లంతో హెల్తీగా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్. వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సేమియా పాయసం తయారీ విధానం చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ముందుగా ఇందులో కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు. నేనైతే ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులో ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఎండు కొబ్బరి వేగాక వేరొక బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరిని వేరొక బౌల్లో తీసుకున్న తర్వాత అదే ఆవు నెయ్యిలో జీడిపప్పు పలుకులను అలాగే బాదం పప్పు పలుకులను వేసి లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించేసిన తర్వాత ఎండు ద్రాక్షలు ఉంటాయి కదా, ఎండు ద్రాక్షలను కొన్నిటిని కూడా ఇందులో వేసేసుకొని ఎండు ద్రాక్షలను కూడా వీటితో పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఇవి అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించేసుకొని వేరొక బౌల్లో వీటిని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా వేరొక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇదే కడాయిలో 2 బౌల్ సేమియాను ఆవు నెయ్యిలో వేయించేసుకోవాలి. ఈ విధంగా 2 బౌల్ సేమియాను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి 2 నుండి 3 మినిట్స్ వరకు. ఈ విధంగా సేమియాను వేయించేసుకుంటే పాయసం అనేది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమియాను వేయించేసుకున్న తర్వాత వేరొక బౌల్లో ఈ విధంగా సేమియాను కూడా తీసేసేయాలి. ఇదే కడాయిలో 2 బౌల్ వాటర్ వేసి ఉడకనివ్వాలి. వాటర్ ఈ విధంగా ఉడికాక ఇందులో మనం ముందుగా వేయించుకున్న సేమియా ఉంది కదా, సేమియాను వేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత 2 నుండి 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 నుండి 3 మినిట్స్ వరకు ఉడికాక ఇందులో 2 బౌల్ మిల్క్ను పోసుకోవాలి. ఈ విధంగా మిల్క్ను పోసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత 2 నుండి 3 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి. సేమియా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇందులో మనం ఇప్పుడు మనకు స్వీట్ ఎంత కావాలో దానికి తగ్గట్టు మనం బెల్లంనైతే తీసుకోవాలి. 2 బౌల్ సేమియాకి 1 బౌల్ బెల్లంని తీసుకున్నాను. అంటే మనకు స్వీట్ ఎంత కావాలో దాన్ని బట్టి మనము బెల్లం తీసుకోవచ్చు. నేనైతే పొడి బెల్లమే తీసుకున్నాను. మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది పొడి బెల్లము, అంటే డీమార్ట్లో లేదా సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది. నేను ఆర్గానిక్ బెల్లమే తీసుకొచ్చాను. చూడండి సేమియా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. షుగర్ని అయితే దాదాపు అవాయిడ్ చేసేసేయాలి. షుగర్ని తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ విధంగా సేమియా పాయసం తయారు చేసేసుకొని ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సేమియా పాయసం అయితే పర్ఫెక్ట్గా పాలు విరగకుండా తయారైంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి. సేమియా పాయసంను బెల్లంతో చాలా బాగా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఏ పాయసం చేసినా ఇలా బెల్లంతోనే తయారు చేసుకోవాలి. షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. షుగర్ వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.